అందరికీ నమస్కారం. ఎస్‌బిఐ టాక్స్ ఛానల్ స్వాగతం. అను అను తను 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 మన ఛానల్‌లో అనేక మంది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ యొక్క వీడియోలు మీరు చూసుంటారు. కానీ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నటువంటి ఇద్దరు ఎక్స్‌పర్ట్స్ జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్ ఎంట్రన్స్ పరీక్షల్లో ఎక్కడా సాధించని అద్భుతాలు సాధించినటువంటి ఫ్యాకల్టీస్. వారిద్దరు కూడా ఫిజిక్స్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్. అయితే వారి పరిచయాల కంటే ముందు వారు సాధించిన ర్యాంకులను క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. వారు 200 లోపు గత సంవత్సరం 2024లో సింగిల్ సెంటర్ నుంచి హైదరాబాద్‌లోని మాదాపూర్ సెంటర్ నుంచి 200 లోపు 7 ర్యాంక్ సాధించారు. 100 లోపు 4 సాధించారు. బెస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా 12 సిఆర్ఎల్ ఓపెన్ ర్యాంక్. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ జనవరి సెషన్‌లో 92 స్టూడెంట్స్‌కి గాను 99.99 పైన 10 మంది విద్యార్థులు ఉన్నారు. వారి యొక్క సింగిల్ సెంటర్ నుంచి 99.9 పైన 22 విద్యార్థులు ఉన్నారు. సో ఇలాంటి అద్భుతాలు సాధించిన ఇద్దరు ఫ్యాకల్టీ తోటి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి అనేక వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. వారి క్లుప్తంగా వారి పరిచయం జరిగిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా మణికంఠ సార్. వారు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు సన్నిహిత మిత్రులు. వారు 2008లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్స్ పూర్తి చేస్తున్నారు. 2008 నుంచి 2025 వరకు 17 సంవత్సరాల సుదీర్ఘ కాలము సింగిల్ ఇన్స్టిట్యూషన్‌లో కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒకటే ఇన్స్టిట్యూషన్‌లో పనిచేశారు. ఇది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. 2008-15 కూకట్పల్లి సెంటర్‌లో పనిచేశారు. ఆ తర్వాత మాదాపూర్‌లో ఈ రోజు వరకు కూడా పనిచేశారు. ఈ సంవత్సరం వరకు. అదేవిధంగా ఎస్కే భట్, శ్రీకృష్ణ భట్ సార్. సార్ 2004 నుంచి అంటే 21 ఇయర్స్ సింగిల్ ఇన్స్టిట్యూషన్ ఫిజిలోనే పనిచేశారు. అదే 2004 నుంచి 18 వరకు సైఫాబాద్ నారాయణగూడ సెంటర్‌లో పనిచేశారు. 18-25 వరకు మాదాపూర్‌లోనే పనిచేస్తున్నారు ఇప్పటికి. ఈ సంవత్సరం వరకు. సో ఇది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. 17 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు ఒక సంస్థలో కార్పొరేట్‌లో అది టాప్ లెవెల్‌లో పనిచేయడం అనేది చాలా చాలా రేరెస్ట్ థింగ్. మీరు గొప్ప ఫ్యాకల్టీ మాత్రమే కాదు, గొప్ప విలువలు ఉన్నటువంటి వ్యక్తి. వారి స్థిరత్వాన్ని, వారి కమిట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. స్టూడెంట్స్‌కి అత్యంత ప్రీతిపాత్రులు. కానీ ప్రస్తుతము ఫిజీలోని అంతర్గత సంక్షోభం కారణంగా వారిద్దరు మాత్రమే కాదు, మాదాపూర్‌లో నుండే టాప్ ఫ్యాకల్టీ 6కి 6. అదేవిధంగా అదే స్థాయిని ఇతర ఫ్యాకల్టీస్ మాడ్యులస్ ఫిజీ కూకట్పల్లి మియాపూర్ హెడ్‌తో సహా అనేక మంది మాడ్యులస్ చేరారు. కొంతమంది మాదాపూర్‌లో డే స్కాలర్ క్యాంపస్ చేరారు. కొంతమంది అదే హాస్టల్ క్యాంపస్ అయినటువంటి కేపీహెచ్‌బి గూగుల్ ప్లస్ చేరారు. ప్రస్తుతం మనము జేఈఈ మెయిన్ అడ్వాన్స్ బిట్‌సాట్ గురించి అత్యంత లోతైన విషయాలు తెలుసుకుందాం. ఈ స్కూల్ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు, స్కూల్ పేరెంట్స్‌కు, ఇంటర్మీడియట్ పేరెంట్స్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంది. వీడియో మొత్తం చూడండి. అదొక్కటి మాత్రమే మా రిక్వెస్ట్. నమస్తే మణికంఠ సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు బేసిక్‌గా జేఈఈ మెయిన్ అడ్వాన్స్ బిట్‌సాట్ అనేటివి అత్యంత కీలకమైన టెస్ట్‌లు ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటిది. స్థూలంగా ఓవరాల్ ఎగ్జామ్‌ను మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? ఫిజిక్స్ వరకు మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆ 3 సంబంధించిన క్వెషన్ పేపర్స్‌లో. ఇప్పుడు జేఈఈ మెయిన్స్ తీసుకున్నా, జేఈఈ అడ్వాన్స్ తీసుకున్నా, బిట్‌సాట్ తీసుకున్నా మూడిట్లకి కూడా ఫిజిక్స్ సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే ద లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అనేది మీకు బిట్‌సాట్‌లో చాలా ఈజీగా ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో యావరేజ్ లెవెల్ ఉంటుంది. అండ్ జేఈఈ అడ్వాన్స్‌లో టఫ్ లెవెల్ ఉంటుంది. బిట్‌సాట్‌లో మీకు ఒక కాన్సెప్ట్‌లో బేసిక్స్ తెలిసి, బేసిక్ ఫార్ములాస్ తెలిసినా కూడా చేయగలిగేటట్టు ఉంటాయి ప్రాబ్లమ్స్. జేఈఈ మెయిన్‌లో ఇంకొంచెం డెప్త్‌కెళ్తారు. జేఈఈ అడ్వాన్స్‌కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్‌ని ఇన్వాల్వ్ చేసి సాల్వ్ చేయాల్సొస్తుంది. అంటే మెకానిక్స్ నుంచి క్వెషన్స్ తీసుకుంటే ఒకటే క్వెషన్‌లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అట్లా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ చేసి చేయాల్సిన ప్రశ్నలు అడుగుతారు జేఈఈ అడ్వాన్స్‌లో. అది తప్ప మిగతా సిలబస్ వైస్ చూసుకుంటే 3 ఎగ్జామ్స్‌కి కూడా సేమే ఉంటుంది. But sir, actually, with your vast experience, so for any student to crack
JEE Main or JEE Advanced examination or BITSAT, what are the necessary conditions for a student? So there are some factors: hard work, intelligence, and IIT foundation background, and best of the best teaching. So how these factors will affect a student to crack good rank? What was your experience? I feel that there are several factors which can actually help students to do well in all these competitive exams. But in some students, some of the factors play an important role, a more important role. Like you said, the foundation. Some students have taken foundation background and they had good fundamentals taught in the foundation, and that has helped them to improve and get better in the course of their preparation. But then at the same time, some students were not like so fortunate to get into a foundation course, and so they have started preparation only after they have come to 11th. But even then, with their hard work and good efforts, and with the help of the teachers who have given them the right guidance, they have been able to do very well later. So I won't say that foundation or one particular factor is something which is a key factor in defining the success of a student, but instead I would say that it's a collection of factors, and in what way these factors have helped and shaped the student to do better later. సో మనకర్ సార్, యాక్చువల్ మీరు ఆర్ఐ మైసూర్లో కూడా చదువుకున్నారు. అంటే మీకు సైకాలజీ, ఫిలాసఫీ, ఐక్యూ ఇవన్నీ చాలా తెలుసు. కోచింగ్ ఫ్యాకల్టీ అంతా మీరు టీచర్ కూడా. సో మీరు మీ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము మీకుండే 17-18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి ఈ ఇంటెలిజెన్స్ మాత్రమే ఐఐటీ అడ్వాన్స్ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం నేను పర్సనల్ కూడా బిలీవ్ చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. బట్ ఈ ఇంటెలిజెన్స్ అనేది రియల్గా చాలా ఇంటెలిజెన్స్ మాత్రమే ఐఐటీ అడ్వాన్స్ వస్తుందా, లేదా యావరేజ్ స్టూడెంట్స్ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది? అది మెయిన్స్ అడ్వాన్స్ కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఎట్లుంటుంది? సార్ ఇప్పుడు చూసుకుంటే మీకు జేఈ అడ్వాన్స్ వరకు చూసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ టఫ్ ఎగ్జామినేషన్. సో ఈవెన్ ఇఫ్ ఎ స్టూడెంట్ స్కోర్స్ 40%, he will be able to get into an IIT. So there, getting 40% of the questions correct is not a difficult task. So intelligence alone is not the criteria for cracking JEE Advanced. Intelligence should definitely be there, and you should be able to understand the concepts from the basics, and you should be able to apply it, and you need to have practice. See, out of 100 questions, if you say, let's say 100% of questions, if you say, out of that, around 60% of the questions will be based on your basic understanding of the subject, your definition, basics. మెయిన్స్ గురించి చెప్తున్నారు, అడ్వాన్స్. Any examination, JEE Advanced also, 60% of the questions, if you know basics thoroughly, and if questions are twisted a bit, you will be able to answer them. And next 20% of the questions will be little tougher, where you need to deeply think, and multi concepts you should be utilizing. And last 20% questions will be very difficult. ఓకే. So if a student is clear with all his basics, that 60% of the questions he can attempt. And out of them, if he gets 40% of the questions correct total, he will be getting a good score in JEE Advanced also. So definitely intelligence alone is not the factor which will decide the success. ఇంటెలిజెన్స్ ఇస్ ఎ నెసెసరీ కండిషన్ సార్. Yes, intelligence is definitely బిలో యావరేజ్ స్టూడెంట్స్ సాధించమంటే ఉండదు. with great hard work they can come. అది కూడా టు సమ్ ఎక్స్టెంట్. Yes, they can. కానీ ఏదో 500,000 ర్యాంక్ అయితే అది కష్టం, బట్ అది 5,000 ర్యాంక్ వరకు అయితే ఈజీగానే తెచ్చు. ఒక యావరేజ్ స్టూడెంట్ చాలా హార్డ్ వర్క్ ద్వారా 5,000 ర్యాంక్, అంటే బిలో 1,000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. Yes. సార్, సార్ యాక్చువల్లీ డిడ్ యూ సీ ఎనీ కేసెస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్? He was very underrated. One student was very underrated. He was not knowing any basics. Still, he could achieve a very good rank in JEE Main or Advanced. Can you tell few case studies? I can remember one case very clearly actually. It was a time when I was in Narayanagoda, Fiji. So there was one student who was doing average in physics. He was doing comparatively better in mathematics and chemistry, but physics was his weak area. So consistently he was getting less marks when he was in his 11th or in his first year. And quite often he used to come to me and say, sir, this is a problem. I'm facing difficulty in physics. Every time I'm doing poorly in physics. And sometimes I have seen his scores used to get marks in negatives also.
So I told him, I motivated him, and I told him, like, don't worry, like, you put your efforts, give your sincere efforts, and whenever you need help from teachers, from me or any other teachers, you take that help, and things can become better. Right? Definitely, like, with consistent efforts and planned preparation, you can do better. And definitely it has paid off, because he has shown consistent improvement in the second year, and towards the end of second year in revision, he was able to even improve his performance, and ultimately he has secured a rank in 800s in all India rank. Advanced. Yes, advance. When he was getting very negative marks and almost Okay. nil marks in physics. Yes, So it is that's a complete transformation. Mhm. So miracles can happen for the average student. మీ దృష్టిలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సార్? Yeah, there are many such situations that we have. మాకు 2018 బ్యాచ్‌లో శశాంక్ అచ్యుతిని అని చెప్పి ఒక అబ్బాయి ఉండేవాడు. హీ వాస్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్. ఫైనల్లీ హీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 62. సో, అలాగే టాప్ లేయర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఐ షుడ్ స్పీక్ అబౌట్ శశాంక్. అలాగే చూసుకుంటే మాకు అదే బ్యాచ్‌లో నిరంత్ సాయి అని చెప్పి ఒక అబ్బాయి ఉండేవాడు. హీ డు నాట్ హ్యావ్ ఎనీ ఫౌండేషన్. ఒక నార్మల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి తను జేఈఈ మెయిన్‌లో ఏదో ఒక ర్యాంక్ వస్తే చాలు అనుకునే స్థాయిలో మా దగ్గరికొచ్చాడు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత తనకి జేఈఈ అడ్వాన్స్‌లో 5000 ర్యాంక్ వచ్చింది. తర్వాత ఐఐటీ బీహెచ్‌యూలో జాయిన్ అయ్యాడు. ఐఐటీ బీహెచ్‌లో హీ డిడ్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్, అండ్ హీ ఈస్ వెల్ ప్లేస్డ్ నౌ. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది దేర్ ఈస్ నో లిమిట్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, డెఫినెట్‌లీ యూ కెన్ రీచ్ టు ఎనీ లెవెల్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఫిజిక్స్ వరకొస్తే, ఇప్పుడు ఫిజిక్స్‌లో ఒక హై స్కూల్ స్టూడెంట్స్ అయితే ఏ కాన్సెప్ట్స్‌లో ఎక్కువ కొన్ని ఉంటాయి కీ ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని. ఏ కాన్సెప్ట్స్‌లో ఎక్కువ ఫోకస్ చేయాలి? ఇంటర్మీడియేట్‌లో ఏ కాన్సెప్ట్స్ స్కోర్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి? హై స్కూల్‌లోనేమో ఇంటర్మీడియేట్ కావాల్సిన ఫౌండేషన్ కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంటర్మీడియేట్‌లో స్కోరింగ్ చాప్టర్స్. దాని గురించి ఏం చెప్తారు? మీకు స్కూల్ లెవెల్‌లో ఫిజిక్స్‌లో ఎక్కువ చాప్టర్స్ ఏమి ఉండవు. కాకపోతే చదివిన కొన్ని చాప్టర్స్ అయినా గానీ ఫండమెంటల్స్ బాగా అర్థం చేసుకొని, విజువలైజ్ చేసుకొని, ఏం జరుగుతుందనేది మనం అబ్జర్వ్ చేసి, ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్‌లో మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఫిజిక్స్ రిలవెంట్ టాపిక్స్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం అబ్జర్వ్ చేసి దాన్ని అర్థం చేసుకోగలిగితే ఫిజిక్స్‌కి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది మనకి. సో, మీకు స్కూల్ లెవెల్‌లో తీసుకుంటే మోషన్ అనేది, అంటే కైనమాటిక్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటుంది. సో, మోషన్ ఈస్ వన్ టాపిక్ దట్ దే విల్ హ్యావ్. సిమిలర్‌లీ ఎలక్ట్రిసిటీ, తర్వాత ఆప్టిక్స్, ఇవి మేజర్ టాపిక్స్ దట్ వి హ్యావ్ ఇన్ స్కూల్. లైట్. లైట్ అంటే మనకి ఆప్టిక్స్ ఉంటుంది. సో, అట్లనే చూసుకుంటే మీకు 11th అండ్ 12thలో చూసుకుంటే హైయెస్ట్ వెయిటేజ్ విల్ బి ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నెటిజం. మోర్ దాన్ 30% ఆఫ్ ద క్వెషన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నెటిజం. దాని తర్వాత మీకు మెకానిక్స్ అంటే కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ, రొటేషనల్ మెకానిక్స్, ఈ చాప్టర్స్ అన్నీ కలిపి మనకి మెకానిక్స్ అంటాం. దట్ వెయిటేజ్ కమ్స్ అరౌండ్ 20-25%. సో, దీస్ ఆర్ ద హై వెయిటేజ్ చాప్టర్స్ ఇన్ 11th and 12th. So actually, most of the people are also focusing about BITSAT, and BITSAT, people will tell that it's very easy. And do you have any special technique to score better marks in physics? Anyhow, the exam is in next 1 or 2 months. The exam is there next June. Also, some second phase where BITSAT is there. No, do you have any special strategy? So I feel BITSAT, many people say that BITSAT is easy compared to mains and advanced, and it is to some extent true, because the level of questions are not of that level of what you have in advanced and mains. But what we have to also keep in mind is it requires a good effort even to do very well, or to get a very good performance in an exam like BITSAT. So a planned preparation is also required for that. So what I feel is they should try to complete all the topics that they are preparing for. All the topics of first year and second year, complete preparation is required. And at the same time, they also have to focus on improving their speed of solving the questions in the exam, because the number of questions which are there in the exam are of good number, so they have to be able to solve a certain number of questions in a specific amount of time, so which requires some good practice as well. So
at a regular basis they have to give some time bound practices also, so that in a specific amount of time they're able to solve a good number of questions. Apart from that, as far as the syllabus is concerned, it is almost the same syllabus they have for BITSAT, mains and advanced. It's not a huge difference or gap. Sir, actually, what is the importance of this mock test, sir, actually? Whether it will affect our how many mock tests a student should write, actually? Sir, mock tests will definitely play an important role because you see, if you consider JEE Main, JEE Advanced or BITSAT, the major reason why students get stressed out is because of that lack of time. After going to examination, if one particular subject takes more time, then they get panicked. And then they will not have enough time to attempt the easier questions also. So to simulate the main exam, whatever they are going to write, they should have the same kind of experience several times. According to me, if a student every week they are writing topic wise examinations, along with that a full length syllabus, total syllabus of 11th and 12th together, the total JEE Main syllabus or JEE Advanced or BITSAT syllabus, at least 5 to 10 examinations if they take before the actual exam. ఏ ఎగ్జామ్ అయినా జేఈ మెయిన్ అయినా 5 to 10 ఎగ్జామ్ ఉంటే సరిపోతుంది. 5 to 10 minimum they have to have. దేనికైనా 5 to 10 ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది మాక్ టెస్ట్. సో యాక్చువల్లీ ఫర్ ఎస్పెషల్ ఫీక్ సార్, వాట్ ఈస్ ఎ గుడ్ స్కోర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ స్టూడెంట్ వాంట్ టు గెట్ a decent college, good middle NIT or good NIT, some good branch, IIT also, or BITSAT, some BITS Pilani near Hyderabad, Goa. What is a good mark in physics actually? So main and advanced BITSAT, how many marks they have to score to get a decent score? In general, like a student is able to score like anything around 40-50% above in JEE Advanced. It's considered to be a decent score. I mean, you can, yeah. But if he's aiming for a good rank, something in top 500 or top 100 ranks, then they have to score higher. Right? And coming to mains exam also, and if a student is scoring something like 60% plus in mains exam, that is also a very good score. And he can always aim for a higher score to get even better percentile scores in mains. However, for BITSAT, as the competition becomes a little more close, because the level of questions are not that difficult in BITSAT. Seats also very limited. Yes, so the competition becomes a little tight in BITSAT. So the numbers would be higher in case of BITSAT, and that also it varies from year to year based on the level of paper that they have been attempting at. సార్, యాక్చువల్గా ఒక స్టూడెంట్కు ఫైనల్గా మంచి స్కోర్ సాధించే మంచి ర్యాంక్ రావాలనుకుంటే ఒక ప్రిపేర్ అయ్యే స్టూడెంట్, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వచ్చిన స్టూడెంట్కు, పేరెంట్కు, ఎందుకంటే ఆ 2 years పేరెంట్స్ యొక్క రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం సూచిస్తారు స్టూడెంట్ కానీ టీచర్ కానీ? ఫర్ ఎగ్జాంపుల్, మంచి టీచర్స్ దొరికారు, కానీ వాళ్ళ వైపు నుంచి ఏం చేయాలి, వాళ్ళ పాత్ర ఏంటి అనే దాని మీద మీరు ఏం డిఫైన్ చేస్తుంది? మీకు ఏ ఎగ్జామ్లో అయినా స్టూడెంట్ సక్సెస్లో మెజారిటీ రోల్ స్టూడెంట్దే. మీకు ఎంత అద్భుతమైన టీచర్లను ఇచ్చినా, ఎంత మంచి మెటీరియల్ ఇచ్చినా, ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా, స్టూడెంట్ హార్డ్ వర్క్ చేయకపోతే మంచి ర్యాంక్ సాధించడం చాలా కష్టం. సో స్టూడెంట్ ఏం చేయాలి అంటే, ఏదైతే స్కూల్లో ఆర్ కాలేజెస్లో టీచ్ చేస్తున్నారో ఆ రోజు టీచ్ చేయబడిన కాన్సెప్ట్ని ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత దాని మీద ఏదైతే వర్క్ ఇస్తున్నారో దాని మీద సఫిషియెంట్ ప్రాక్టీస్ చేసి, దానిలోనే ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళ టీచర్స్ దగ్గర నుంచి క్లియర్ చేసుకొని, ఏ రోజు టీచ్ చేసిన కాన్సెప్ట్ని ఆ రోజు పర్ఫెక్ట్ అయితే దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియెంట్. తర్వాత వీక్లీ వన్స్ ఆ సండే కూర్చొని మొత్తం ఆ వీక్లో జరిగిన అన్ని కాన్సెప్ట్స్ని ఒకసారి రివైజ్ చేసుకోవడం. అట్లే ఒక మంత్ ఎండ్లో ఆ మంత్లో జరిగిన అన్ని టాపిక్స్ని ఇంకొకసారి రివైజ్ చేసుకుంటూ, అట్లా పీరియాడిక్గా మనం చేసుకుంటూ వెళ్తే గనక, ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా కానీ ఆ మల్టీ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1 month మనం చదివాము, ఆ టాపిక్స్ అన్ని మర్చిపోయి సెకండ్ మంత్లో మళ్ళీ కొత్త టాపిక్స్ మళ్ళీ బాగా చేసినాము అనుకోండి, అది మనకి ఫైనల్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. అందుకని మనం ఎప్పుడైనా కానీ అయిపోయిన చాప్టర్స్ అన్నిటిని పీరియాడికల్గా రివ్యూ చేసుకుంటూ ముందుకు సాగితే డెఫినెట్గా వీ కెన్ అచీవ్ ద గుడ్ రిజల్ట్. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సార్ యాక్చువల్లీ? Okay.
My message to students and parents in general is like for students in particular, I would say that start working consistently, keep a goal in mind, and they have to, in order to achieve that goal, they have to start working from the beginning itself. Like, because I have seen many students in my experience in the past that some students, they only try to prepare for the exam when the exams are approaching it. But that kind of work doesn't pay in the long run. Right? Although they may be successful in some of the local examinations which they are giving in the college, but the final examinations, their performance will not be optimal. So I feel they should consistently make it as a practice of preparing, make a schedule, daily schedule that they are going to follow and they're going to stick to. Okay, once they make it as a way of their life for 2 years of preparation, then that will definitely show in their performance as well. సార్ పేరెంట్స్ రోల్ దీనిలో ఎందుకు క్రిటికల్? ఎందుకంటే ఇది హై ప్రెజర్ ఎంట్రన్స్ కదా. సో పేరెంట్స్ ఏం చేయాలి సపోర్ట్ చేయాలి స్టూడెంట్స్? పేరెంట్స్ రోల్ చాలా క్రిటికల్‌గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు పిల్లలకి సబ్జెక్ట్ రిగార్డింగ్‌గా మనం ఏం సపోర్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీటివ్ ఎన్వైరన్మెంట్‌లో ఈవెన్ ఐఐటీలో చదువుకున్న పేరెంట్స్ కూడా వాళ్ళు చదువుకున్నది ఇప్పటి స్టాండర్డ్స్ చూసుకుంటే చాలా మారిపోయారు. ఓకే. సో వాళ్ళు సబ్జెక్ట్ పరంగా వాళ్ళ రోలు లిమిటెడ్‌గా ఉంటుంది. కాకపోతే ఎమోషనల్ సపోర్ట్ అనేది Emotionalగా. చాలా ఇంపార్టెంట్. కన్సర్న్ అవసరం. Yes. One of the most important things that parents should do is give support to the student whenever he is feeling low. అంటే ఇనీషియల్‌గా చాలామంది ఏంటంటే 10th క్లాస్ వరకు చదువుకున్న మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక లెవెల్‌లో ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియేట్‌కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఐఐటీ కోచింగ్ స్టార్ట్ అవుతుందో డెప్త్ చాలా పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ స్టూడెంట్ స్కూల్ లైఫ్‌లో స్కూల్ టాపర్‌గా అయ్యుండొచ్చు. కాకపోతే అలాంటి చాలామంది స్కూల్ టాపర్స్ వచ్చి ఒక చోట చదువుతున్నప్పుడు టౌన్ టాపర్స్ కూడా. యెస్. సో అప్పుడేమవుతుందంటే వాళ్ళ ర్యాంక్ అనేది డెఫినిట్‌గా అంత అద్భుతంగా ఉండకపోవచ్చు. మేబీ వన్ స్టూడెంట్ ఎప్పుడు స్కూల్‌లో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత టాప్ 20లో కూడా లేకపోయిండొచ్చు. అప్పుడు పేరెంట్ ఎప్పుడైనా గానీ నువ్వు ఫస్ట్‌లో వచ్చేదానివి ఇప్పుడు టాప్ 20లో కూడా లేదు అట్లా అనేది ఒక ప్రెషర్ బిల్డ్ చేయకూడదు. సో రాదర్ హీ షుడ్ ఎక్స్‌ప్లెయిన్ దట్ అప్పుడు నీ కాంపిటీషన్ లిమిటెడ్. ఇప్పుడు కాంపిటీషన్ యూ హ్యావ్ కమ్ ఇంటు ఎ వాస్ట్ వరల్డ్. సో నీకు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఈ ర్యాంక్ అయినా గానీ పర్వాలేదు. నీ టార్గెట్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ నేర్చుకో. నిన్నటి కంటే ఈరోజు నువ్వు బెటర్ అయ్యావా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని ఇనీషియల్‌గా ప్రతిరోజు మనం ర్యాంక్ ఎంత, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఒక రేస్ లాగా చేయకూడదు. ద స్టూడెంట్ అనే ఏదైనా గానీ ఆ సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటే డెఫినెట్‌లీ హీ విల్ గెట్ సక్సెస్ ఇన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. రెండోదేంటంటే పేరెంట్ ఎప్పుడు కూడా పీర్ గ్రూప్ తోటి ఎక్కువ కంపేర్ చేసి ప్రెషర్ పెట్టకూడదు. ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్స్ విల్ హావ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్టడీస్. ఒక స్టూడెంట్ మేబీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ రోజుకి 12 గంటలు చదువుతుండొచ్చు. ఇంకొక స్టూడెంట్ 8 గంటలే చదువుతుండొచ్చు. కాకపోతే ఆ 8 గంటలు చాలా ఫోకస్డ్‌గా చదువుతుండొచ్చు. సో యూ షుడ్ నాట్ కంపేర్ దట్ యూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ ఫర్ 8 అవర్స్ అండ్ హి ఈస్ స్టడీయింగ్ ఫర్ 12 అవర్స్. సో అది అనవసరమైన ప్రెషర్‌ని బిల్డ్ చేయకూడదు. దే ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ పేరెంట్స్ షుడ్ డూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ మాడ్యులస్ హైదరాబాద్ ఆల్సో. మిత్రులారా చూసారు కదా, చాలామంది బాధపడుతుంటారు ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ సంక్షోభంలో పడిందని. కానీ అంతకంటే బెటర్ వెర్షన్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్ మాడ్యులస్. ఎందుకంటే అదే విలువలు, అదే పారదర్శకత, అదే స్టాండర్డ్స్, కొన్ని సందర్భాలు అంతకంటే మించిన బెటర్ కేర్, బెటర్ కమిట్మెంట్ ఉన్నటువంటి సంస్థ మాడ్యులస్ ఉంది. మీరు కాలేజీని చూజ్ చేసుకునే ముందు డెఫినెట్‌గా మాడ్యులస్ గోకుల్ ప్లాట్స్, మాడ్యులస్ మాదాపూర్ రెండింటిని విజిట్ చేయండి. విజిట్ చేసి అన్ని విషయాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అట్లాంటి అనేక ఇన్స్టిట్యూషన్ కూడా విజిట్ చేయండి. చూసి సరైన నిర్ణయం తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.